హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ చిట్ చాట్. ఈ రోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ వచ్చేసి అబ్బా తమ్ముడు స్టారింగ్ నితిన్. ఈసారి కూడా హిట్ కొట్టాడా లేక ఇంకో ఫ్లాప్ తో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాడా? ఈ యాక్షన్ అడ్వెంచర్ రోలర్ కోస్టర్ బానే వెళ్ళిందా లేక మధ్యలోనే ట్రాక్ ఫెయిల్ అయిందా? ఏం జరిగిందో వీడియోలో చెప్తాను, చెప్పు. సో వీడియో ఎవరు స్కిప్ చేయకండి. ఎందుకంటే మేము ప్రతి మూవీకి గ్రేడ్స్ ఇస్తున్నాం, లాస్ట్ చెప్తున్నాం, సో వీడియో ఎండ్ వరకు చూడండి. స్టోరీ ఏంటంటే, నితిన్ ఒక నేషనల్ లెవెల్ ఆర్చర్. తన అక్క అంటే చాలా ఇష్టం. తర్వాత అంబర గొడుగు అనే విలేజ్ కి వెళ్తాడు. విలేజ్ నేమ్ కూడా సరిగ్గా నోరు తిరగడం లేదు. ఇంకో సైడ్ విలన్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవుతుంది. లయా గారు ఒక ఆనెస్ట్ ఆఫీసర్. ఇంకా వీళ్ళందరికీ లింక్ ఏంటి అనేది మూవీలో చూడాలి. నితిన్స్ పర్ఫార్మెన్స్. నితిన్ అన్న నిజంగా యాక్షన్ సీన్స్ లోను ఎమోషనల్ సీన్స్ లోను కుమ్మేసావు. బట్ ఫ్యాన్స్ కి అయితే మళ్ళీ హార్ట్ బ్రేక్ ఇచ్చావు. రేయ్, నా టైం బ్యాడ్ రా. పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. నెక్స్ట్ టైం స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినప్పుడు కొద్దిగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో బాగా చూసి అప్పుడు ఓకే చెప్పన్నా. వి స్టిల్ లవ్ యువర్ ఎనర్జీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యువర్ కంబ్యాక్ అన్న. వేణు శ్రీరామ్స్ గారి డైరెక్షన్. వేణు శ్రీరామ్ గారు వకీల్ సాబ్ లో పవర్ పంచ్ ఇచ్చారు, బట్ తమ్ముడులో మాత్రం పంచ్ ఇచ్చారు కానీ పవర్ ఇవ్వలేదు. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? స్టోరీ ఫ్యామిలీ డ్రామా నుంచి క్రైమ్ థ్రిల్లర్ కి, తర్వాత యాక్షన్ నుంచి అడ్వెంచర్ కి జంప్ అయింది. ఎలాగంటే సిమ్ సిగ్నల్స్ లాగా జంప్ అయింది. ఎక్కడ కనెక్ట్ అవుతుందో తెలియదు. నాకు కూడా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ లేదా ఫ్యామిలీ డ్రామాకి కనెక్ట్ అవ్వాలో తెలియలేదు. యాక్షన్ అండ్ విఎఫ్ఎక్స్. యాక్షన్ సీన్స్ లో ఒక సీన్ నితిన్ అన్న ఫైర్ చుట్టూ ఫైట్ అవుట్ ఉంటుంది, అది అయితే చాలా బాగుంది. ఇంకా మిగతా సీన్స్ లో డీసెంట్, ఎందుకంటే థ్రిల్ మిస్ అయింది ఎక్కువ. మ్యూజిక్ అండ్ బీజిఎం. అగ్నేష్ లోక్నాథ్ గారి బీజిఎం లో వన్ సీన్ ఉంటది, ఆ ఒక సీన్ కి బీజిఎం అయితే చాలా బాగుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది టైం సాంగ్స్ బీజిఎం పర్లేదు అనిపించింది. ఎమోషనల్ కనెక్ట్. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, కానీ ఎమోషన్స్ అంత కనెక్ట్ అవ్వలేదు. నితిన్ గారు లయ గారు బాగా చేశారు, కానీ స్టోరీలోనే ఫాల్ట్ ఉంటే కనెక్ట్ అవ్వలేం కదా. ఒకటైతే అనిపించింది, వేణు శ్రీరామ్ గారు కార్తీ మూవీ ఖైదీలా తీద్దాం అనుకున్నారు, కానీ చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 లా తీశారు. మరి ఈ మూవీ చూడొచ్చా అంటే నితిన్ అన్న ఎఫర్ట్స్ కి అయితే చూడొచ్చు, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే చూడక్కర్లేదు. నిజనన్న నెక్స్ట్ టైం ఎల్లమ్మతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఓవరాల్ గా ఈ మూవీకి మేము ఇస్తున్న గ్రేడ్ డి గ్రేడ్. మీరు మూవీ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ రివ్యూ గనక నచ్చితే ఈ మూవీలో నితిన్ అన్న ఆర్చరీ షాట్స్ కొట్టినట్టు ఈ వీడియోని లైక్, షేర్, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లోను డిస్క్రిప్షన్ లోను ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటది, ఒకసారి చూసి కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, అక్కడ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రివ్యూ చిట్ చాట్.